ఏంటమ్మా ఇది? ఆ చిన్నపిల్ల మనసు ఎంత బాధపడుతుందో చూసావా? నీ మనసులో ఏముందో అర్థం కావట్లేదు. జోరుగా హుషారుగా సాగిపోదమా, హాయి హాయిగా చల్ల చల్లగా జోరుగా. మూర్తి, నువ్వు డ్రైవ్ చేస్తున్నావేంటి? బావెక్కడా? బావా గుడికెళ్ళాడు, అందుకే నేను డ్రైవ్ చేస్తున్నా. అయినా పూజ చేసేది నువ్వైతే నువ్వెళ్లకుండా బావెందుకు వెళ్ళాడు? అది అది సరే, నువ్వు గుడికెళ్ళు. బావా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? నువ్వే గుడికెళ్ళు బావా. నేనెందుకురా గుడికి? అది అది అదేంటంటే బావా, గుళ్ళో జరుగుతున్న పూజా హోమం నేను చేయట్లేదు, అంతా వెన్నెలే చేస్తుంది. వెన్నెల చేస్తుందా? మరి నువ్వు చేస్తున్నావని అబద్ధం ఎందుకు చెప్పావు? నిన్న వెన్నెల నీకు కాటుకు పూసిందని కోపడ్డావు కదా, పిలిస్తే నాతో వస్తావా రావో అని అబద్ధం చెప్పాను బావా. ఈ పూజ జరిగితే వెన్నెలకు త్వరగా పెళ్ళవటంతో పాటు మంచి జరుగుతుందంట. రేయ్, తను చేసిన పనికి తిడతానో కొడతాను, అంతేగాని తనకు మంచి జరుగుతుందంటే నేనెందుకు వెళ్లకుండా ఉంటాను? కానీ శ్వేతని ఈ పరిస్థితుల్లో వదిలి ఎలా వెళ్ళాలి? సరే, నేను ఎలాగోలా గుడికి వెళ్తాను, నువ్వు ఈ బండ్లో శ్వేతను జాగ్రత్తగా తీసుకెళ్ళు, సరేనా? సరే బావా, నేను చూసుకుంటాను. వెళ్ళు. హలో వినయ్, నేను ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాను, త్వరగా బండి తీసుకురా. బండి తిప్పు, వెంటనే గుడికి తీసుకువెళ్ళు. అసలు నీకు బాలేదు. నువ్వు తిప్పుతావా, నన్ను తిప్పమంటావా? అయ్యయ్యో వద్దొద్దు, నాకు ఇంకా బతకాలనుంది. నా బియ్యం లేదు, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు ఇంకా. ఏం లేదు, గుడికి తీసుకెళ్తా అంటున్నా. వెన్నెల, నువ్వలా ఏడవకమ్మా. నువ్వలా ఏడుస్తుంటే మాకేం తోచడం లేదు. బావ ఇక్కడికి వస్తానని చెప్పింది అబద్ధమే కదా నానమ్మా? లేదమ్మా, లేదు. బావ తప్పకుండా వస్తాడు. లేదు నానమ్మా, నా మీద బావకి ఇంకా కోపం తగ్గలేదు, అందుకే రాలేదు. అలాంటిదేం లేదమ్మా, ఏదో ముఖ్యమైన పనుండి లేట్ అయింది అంతే. బావ తప్పకుండా వస్తాడమ్మా. ముందు నువ్వు ఆ ఏడు పాపే. మూర్తి, ఫాస్ట్ గా వెళ్ళు. ఇలా వెళ్తే రేపు పొద్దుటికి వెళ్తాం. అతివేగం ప్రమాదకరం నా బియ్యం. ఈ రోడ్లో ఎంతకంటే ఫాస్ట్ గా వెళ్లాలంటే మనం వెళ్లాల్సింది కార్లో కాదు, అంబులెన్స్ లో. ఏదో ఒకటి చేసి గుడికి తొందరగా వెళ్ళాలి. ఇంకా బావ రాలేదు, ఇంకా బావ రాడమ్మా. పూజ చేసే టైం కూడా అయిపోయింది. వెన్నెలా, 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 వెన్నెలా.
నా మీద కోపం ఉందా? పిచ్చిదానా, అదెప్పుడో మర్చిపోయాను. చూడు వెన్నెల, ఇలా హోమం చేస్తున్నాను అని చెప్తే నేను రాకుండా ఉంటానా? దానికోసం మూర్తికి చెప్పి పంపాలా? అయినా నా మరదలను తిట్టడానికి నాకు హక్కు లేదా? ఒక్క విషయం, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇలా పూజ ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వే డైరెక్ట్గా నాకు చెప్పు, సరేనా? అలాగే బావా. అమ్మా వెన్నెల, నేను వెళ్తుంటే వాసుగారు కనిపించారమ్మా. వెంటనే తిరిగొచ్చాను. దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టే రాడనుకున్న మీ బావని వచ్చేలా చేశాడు. పూజలో కూర్చోండమ్మా. కూర్చో. ఏదో ఒకటి చేసి గుడికి తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఏమైంది? నా బియ్యంలోది నాకేం తెలుసు? అయ్యో బాబా, ఏమైంది? బియ్యానికి బొక్కబడింది. టైర్లకు బొక్కబడింది. మరి చూస్తావేంటి? మార్చు. ఒకటైతే ఓకే, మరి ఇది, మరి అది, మరి అది. శ్వేత, శ్వేత, గుళ్ళో ప్రసాదం అయిపోతుందని తెలిసిందా ఏంటి అలా పరిగెత్తింది? అయినా ఈ బియ్యానికి గుళ్ళో ఏం పని? అసలు ఈ కారు ఎక్కిన దగ్గర నుంచి ఏదో జరుగుతుంది. ప్రసాదం అక్కడ పెడుతుంటే ఈ బియ్యం ఇక్కడేం చేస్తుంది? వామ్మో, ఇది పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రసాదం కోసం కాదా? ఇదేదో తేడా బియ్యం లాగుందే. అమ్మో, ఇదేదో కల్తీ బియ్యం లాగుందే. నేను చంపు. అమ్మా, ఈ 3 జాతక చక్రాలు చూసిన తర్వాత వాసుగారితో పెళ్ళయ్యే అవకాశం
ఒక్క వెన్నెలకు మాత్రమే ఉంది, శ్వేతకు లేదు. అలా అనకండి సిద్ధాంతి గారు. నాకేమో మా అబ్బాయికి శ్వేతనిచ్చి పెళ్లి చెయ్యాలని ఉంది. అలా జరగడానికి ఏదైనా పూజ చెయ్యాలన్నా ఇంకేదైనా చెయ్యాలన్నా చెప్పండి, చేస్తాం. కొంచెం చూసి చెప్పండి. అమ్మా, అన్ని విధాలుగా చూసే చెప్తున్నాను. వాసుగారికి పెళ్ళంటూ జరిగితే అది వెన్నెలతోనే. దానికి కారణం వెన్నెల జాతక బలం. అది జరగకుండా ఉండడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి. ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో చెప్పండి, మీరేం చేయమన్నా చేస్తాం. మీరేమీ చేయొద్దమ్మా. ఒకవేళ వెన్నెలకి ఏవైనా చేయాలని చూస్తే మీకే సమస్యలు మొదలవుతాయి. మీరు చెప్పేది అర్థం కావట్లేదు సిద్ధాంతి గారు. సవివరంగా చెప్తాను వినండి. రామాయణంలో వాలి గురించి మీకు తెలుసు కదా. వాలితో యుద్ధం చేస్తే ఎదుటి వాళ్ల సగం బలం వాలికి వెళ్తుంది. భగవత్స్వరూపులైన శ్రీరామచంద్రుల వారికే సాధ్యం కాక చెట్టుచాటు నుండి చంపాడు. ఇక్కడ వాలి వెన్నెల. సిద్ధాంతి గారు, రాముల వారికి అవకాశం దొరికినట్టుగా మాకు అవకాశం లేదా? వాలి తప్పు చేశాడు కాబట్టి రాముల వారికి అవకాశం దొరికింది. ఇప్పుడు మీకు ఆ అవకాశం లేదు. అంతేకాదు, ఇప్పుడు వెన్నెలకి గ్రహబలం, దైవబలంతో పాటు ఆత్మబలం కూడా తోడయ్యింది. వెన్నెలని ఏమీ చేయలేము. తనకేమైనా హాని తలపట్టాలని చూస్తే మీకే ప్రమాదం. నీకు వాసుతో పెళ్ళవ్వాలనుకోవడం ముఖ్యమనుకుంటే తపస్సే చేయాలి. పార్వతీదేవి శివుని కోసం చేసినట్టుగా అప్పుడే అది సాధ్యమవుతుంది. ఏంటన్నా, వెన్నెల కోసమా? వద్దన్నా, వదిలేసే అన్నా. రేయ్, వెన్నెలని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? మూన్ అంటారు. మూన్ ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. అలాగే ఈ మూన్ కూడా నాకు వెలుగునివ్వాలి, ఇత్తది. చూస్తా ఉంటే వెన్నెల లవ్ చెత్తనట్టున్నావు. రేయ్, ఇది లవ్ కాదురా, అంతకు మించి. ఓహో, ఇప్పుడు చూడు నా యాక్టింగ్. వెన్నెలా, ఏంటి విషయం? చాలా సంతోషంగా వస్తున్నావు. అవునన్నయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న గుళ్ళో నాకు బావకి పెళ్లి జరగాలని హోమం చేశాము. సరేనయ్యా, నాకింట్లో చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఆగు వెన్నెలా, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటావేంటి? ఇదిగో ఇవి తీసుకో. వద్దన్నయ్యా, అమ్మ తిడుతుంది. ఎవరేమిచ్చినా తీసుకోవద్దని అమ్మ చెప్పింది. ఏంటి వెన్నెలా నువ్వు? నేను నీకు తెలీదా? నీ మీద ప్రేమతో నీకు మీ బావకు పెళ్ళి అవ్వాలని పూజ చేయించుకొని తీసుకొస్తే వద్దంటావేంటి?
సరే సరే, నిన్ను ఇబ్బంది పెట్టేందుకులే. సరే అన్నయ్య, ఇవ్వు. మ్. సరే అన్నయ్య, లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను. వెన్నెలా, నేను బండి మీద దింపుతాను కదా. వద్దన్నయ్య, బావెళ్ళు అవతల వీధిలోనే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేనుండగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళటం ఎందుకు? నీ పాదాలు కందిపోవు. రావేనెలా, నేను వదిలిపెడతానుగా. రా వెనెలా, రావేనెలా. మ్, సరే అన్నయ్య. అది అరే పట్టుకో. వాసు గారు తెలిసిందంటే అయిపోతావు. సిద్ధాంతి గారు చెప్పిందంతా విన్నాక నాకేం చేయాలో అర్థమైంది. ఇక నుంచి వెన్నెల వాసుబావని పెళ్లి చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. వెన్నెల ఆ దేవుడి చుట్టూ తిరగడం మాని నా చుట్టూ తిరిగేలా చేస్తాను. శ్వేత, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ సిద్ధాంతి ఏదో చెప్తే నువ్వు భయపడతావా? అయినా ఆ వెన్నెల నిన్ను తట్టుకుని నీ ముందు నించోగలదా? అది నాకు తెలుసు గాని జాతకానికి తెలియదు కదా. వెన్నెల జాతకం ప్రకారం తననేం చేసినా మనకి ప్రమాదం. అలాంటప్పుడు మనమేం చేయాలి? వెన్నెలకి సాయం చేయాలి. అప్పుడు ఏ శక్తి మనల్ని ముట్టుకోలేదో. సాయం చేయడం అంటే చంపడమా? మనం చంపకూడదు, అదే చావాలి. మనకి నచ్చింది మనకి దగ్గరవబోతున్న సమయంలో దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కొన్నిసార్లు ఆ బాధే ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. వెన్నెలని బావతో పెళ్లిదాకా తీసుకువెళ్ళి కరెక్ట్ టైం చూసి బావ వెన్నెలని అసహించుకునేలా చేస్తే మిగతా పని వెన్నెలే చూసుకుంటుంది. అయితే రేపటి నుండి వెన్నెలకి వాసుకి పెళ్ళి అన్నట్టు బిల్డప్ ఇద్దాం. ఏమంటావు ఇంద్రాణి? సరే అక్క, నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాజకీయ నాయకుళ్ళ పార్టీ మార్చాల్సి వస్తుంది. రేపటి నుంచి భజన వెన్నెలకు చేయాలి. 2 రోజుల్లో ఏముందో తెలుసా? వాసు పుట్టినరోజు. అయితే ఏంటి? ఆ రోజు ఏం జరుగుతో చెప్పడం కాదు, చూపిస్తా.